బందీలకు నేడు విముక్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఈజిప్ట్ శాంతి సదస్సులో పాల్గొన్న ట్రంప్ 20 దేశాల అధినేతలు హాజరు. భారత్ నుంచి మోడీ ప్రతినిధిగా కీర్తివర్ధన్ సింగ్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు. దాదాపు 2 ఏళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వాళ్ళకి సోమవారం తెల్లవారుజామున విముక్తి కలగబోతుంది. గాజాలో 3 ప్రాంతాల వాళ్ళని హమాస్ విడుదల చేయబోతుంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి 251 మందిని హమాస్ అపహరించిన సంగతి తెలిసిందే. వాళ్లలో కొంతమందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న 46 మంది బందీలని హమాస్ విడిచిపెట్టబోతుంది. ఇందులో 20 మంది సజీవంగా ఉన్నారు. అందుకు ప్రతిగా 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయబోతోంది. వీళ్ళందరూ సోమవారం సాయంత్రం జైళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో 2వ దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను త్యజించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపశమన ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన ట్రంప్ ఇజ్రాయెల్, ఈజిప్టుల్లో సోమవారం పర్యటించబోతున్నారు. తొలుత ఆయన జెరూసలేంలో ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బందీల కుటుంబ సభ్యులను కలుస్తారు. అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్తారు. షర్మ్ ఎల్ షేఖ్లో ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి నిర్వహిస్తున్న శాంతి చక్రాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా